నీ వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చాను. నువ్వు ఆగర్భ శ్రీమంతురాలు అయ్యుండి ఈ బాలవిహారికి అంకితం అయిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. అలా ఎందుకు అనుకోవాలి? జీవితం సార్థకం చేసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు? మీ బాలవిహారి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రవి కులాసాగానే ఉన్నాడు. ఇదిగో ఇది వాడికి. రేపు వాడి పుట్టినరోజు, పిల్లలందరికీ పంచిపెడతాను. మీదకి వస్తున్నావు రాజు? ఒళ్ళు ఎలా ఉంది? అదోలా ఉంది. ఉంటుంది ఉంటుంది. రాజు ఏమిటి స్త్రీ సాహసం? అమ్మగారు చూడండి, ఈ పాపి నన్ను బలాత్కరిస్తుంది. అంతేనా? అంతే. అయితే ఇప్పుడే చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోకపోయావో నీకు చచ్చిన జాకొట్టదు. తెప్పిస్తున్నావా? పచ్చిపురతలా? రాజు రాజు వస్తున్నామ్మా. ఏమిటమ్మా? రవి ఇవాళ మన బాలవిహార్కి వచ్చిన రోజు. ఓ, పుట్టినరోజు కదూ. ఇవాళ 12వ తారీఖు. మర్చిపోయానమ్మా. ఇవి తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. అలాగే అమ్మా. రై, ఇవాళ రవిబాబు పుట్టినరోజు. నాకెందుకు బాబు దండం? ఆ దేవుడికి పెట్టు. ఆర్చేవాడు తీర్చేవాడు ఆయన ఒక్కడే. వీళ్ళకి దైవం మీరే కదమ్మా. మీరే లేకపోతే వీళ్ళకతేమయ్యేది. అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కని పారేసింది. ఏ భరించలేని బాధ ఆ బంధాన్ని తెంచేసింది. లేకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డను ఏ తల్లి చేతులారా దూరం చేసుకుంటుంది. ఆ తల్లి అక్కడెంత కుమిలిపోతుందో. ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టి దేవుడు వీళ్ళకి నీడ కల్పించాడు. అనాథలైన వీళ్ళు చాలా అదృష్టవంతులమ్మా. తల్లిని మరిపించే తల్లి దొరికింది. వీళ్ళకి కావలసింది మీ దీవెనలే. దీవించండి అమ్మా. తర్వాత తాపీగా మాట్లాడుతూ గాని లోపల ఏర్పడాలి. నువ్వేం కంగారు పడుకు. అసలే ఇలా ఉన్నప్పుడు వచ్చారా? నా ఇన్విటేషన్ మంచి అనమాట. రేపు ఇన్విటేషన్ కప్పు కదండి. ఇన్విటేషన్ కప్ప అండి. ఉండవయ్యా, ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారేమో అని. నేను మిమ్మల్ని గట్టిగా రమ్మంటే కూడా అందుకే రండి. టిక్స్ పెట్టానే, ఇవి తప్పకుండా వస్తాయండి. ఏది ఈ నైట్ పేరా? అయ్యో, ఇది సత్తే రాదండి. అది కుంటేనండి. ఎలా వస్తుంది? కుంటేనే వస్తుందండి. ఇంతసేపు డ్రెస్సింగ్ అయినా? ఏమిటి రాజ్యం, ఏమిటి హడావిడంతా? ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పిఠాపురం నుంచి పిరంగపురం వెళ్ళినట్టు వెళ్ళొస్తున్నారు. అబ్బా, అందుకు కాదండి. డాక్టర్ అమ్మ గారు రమ్మన్నాను. ఆవిడ పరిచయం చేయాలి. దానికి ఇంత గొడవ ఎందుకు చెప్పు. కావాలంటే నన్ను అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేసుగా. అబ్బా, ఆ మాట నాకు తెలియకాదండి. దానికంతా ఉందిగా పెద్ద కథ. ఆవిడ రాగానే మీకే తెలుస్తుంది. అప్పారావు గారు వచ్చి చాలాసేపు అయింది. మీరు వెళ్ళండి. జింగిక్ బెల్. అయ్యో అదేమిటి? అయ్యో ఏమిటండి? అయ్యో అదేమిటి? నువ్వు ఎక్కడున్నావా? ఈయనెవరు? ఈయన మిస్టర్ రాజు. రాజు బా ఫ్రెండ్. షాదికారి అక్క. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. ఈయన గుర్రం కూడా ఉందక్క. ఏమిటి గుర్రబండ? అయ్యో, గుర్రబండి కాదు, రేస్ గుర్రం. దాని పేరేమిటో తెలుసా? అనాథ చరణ శ్రీ.
అదేం పేరే పాడు? అవునండి, అదేమిటి ఆ పేరు పెట్టుకున్నారు? ఏం లేదు, అనాథ శరణ స్త్రీ అంటే గుర్ర పందాల్లో డబ్బు పోగొట్టుకున్న అనాథలు దాన్ని శరణ పెట్టుకుంటే అది స్త్రీలు అంటే సంపదలు ఇస్తుందని ఆ పేరు పెట్టి. అలాగా చెప్పటమేంటి? అదేమిటో నంబర్ అడిగారు. అదే టెలిఫోన్ నంబర్లు అండి. త్వరగా వచ్చేసి ఇప్పుడు వచ్చేస్తాను. ఇప్పుడు రండి. అలాగే. వచ్చేస్తాను. అవును, ఏటి ఏదో లక్షాధికారి గుర్రాలు అని మొదటెక్కించావు? ఇంకేం చేయమంటారు? మీరు ఫలానా అని చెప్తే మీ నీడ కూడా నా మీద పడనివ్వదు మా అక్కయ్య. మా అక్కయ్యకు పేదవాళ్ళంటే చాలా ఆశ ఉంది. అలాగా పాపం. అమ్మయ్యా వచ్చారా? రండి. ఏమండి, మిమ్మల్ని ఒకసారి రండి. చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. ఏదోలేండి. వీరే డాక్టర్ మాధవి గారు. నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు నానే. వీరే మా వాసుబావ. పాడు మళ్ళీ వచ్చేసింది. పేరు చెప్పండి. స్వరాజ్యలక్ష్మి. అబ్బా, నా పేరు కాదండి, మీ పేరు. వాసుదేవరావు, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్. నమస్తే. నమస్తే. అంటే ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారన్నమాట? అవునండి, అమెరికన్ కొలాబరేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా అన్ని మనం అనుకున్నట్టు సాగుతాయా? సంకల్పం ఉండాలి కానీ జరకేం చేస్తాయండి. అవుననుకోండి, ఆ ధైర్యంతోనే స్టార్ట్ చేస్తాను. విజయ, ఏమండి ఒకసారి పైకి వెళదాం రండి. మీరు కూడా రండి. నేనెందుకు? అబ్బా రండి. సరే విజయ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బాత్రూంలోకి వచ్చాను. అలాగే. అరే, ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు? నా తృప్తి కోసం. మరి మీ రుణం ఎలా తీరుతుంది? ఈ 4 నెలలు రోజు వచ్చి నా ఆరోగ్య సమస్య చూస్తున్నారా? డబ్బిస్తే వద్దన్నారా? టానిక్లు మందులు ఊరికే ఇస్తున్నారా? అందుకని అంతే కదండి, రేపు ఎలాగో కానుకొస్తుందిగా, పండు లాంటి బిడ్డను చేతిలో పెడతారని. అబ్బా, అద్దులో చూసి ఇట్టే కనిపెట్టేస్తారమ్మా. అసలు మా వాసు బాగాలేదండి. పాడు మళ్ళీ వచ్చింది. అక్క అక్క వస్తున్నాను. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీరు వెంట పెట్టుకురండి. ఎంత అమాయకురాలు. ఏమిటి ఆవిడ గురించి అలా చెప్పేవాడు? ఆవిడ అసలు సంగతి నీకు తెలియదు. ఏదొచ్చినా పట్టతరం కాదు. అనుగ్రహం వచ్చినా అంతే, ఆగ్రహం వచ్చినా అంతే. అమ్మా, ఏం జరిగింది? మెట్ల నుంచి దిగుతూ ఏమిటో పడిపోయింది బాబా. హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. అలాగే విజయ్, ఒక కారు రెడీ. అలాగే. ఒకసారి లోపలికి వస్తావా? ఏమిటి మాకు? ఏం లేదు, కాను కాస్త కష్టమైంది. ఆపరేషన్ అవసరం అవుతుంది. డాక్టర్ లక్ష్మికి ఫోన్ చేస్తాను. ఎందుకు? నాకెందుకో భయంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. మాధవి, నీ భయం నాకు తెలుసు. ఏమైనా అటో ఇటో అయితే నీ ఉద్దేశాన్ని నేను శంకిస్తానేమని భయపడుతున్నావు కదా. అంతకంటే నాకు అవమానం లేదు. నువ్వు శంకిస్తావని కాదు వాసు, నాకే. ఏమీ అక్కర్లేదు. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. క్యారీ వెళ్ళు మాధవి.